హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గ్రీన్ బీన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. బీన్స్ అంటే ఇష్టపడని వారు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే కనుక తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం కర్రీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో వచ్చే టేస్టీ రెసిపీస్, కొత్త కొత్త గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రంగోలీస్, కిటీ గేమ్స్, ఇలా ఎన్నో రకాల వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకొని వేపుకోవచ్చు. ఇవి నువ్వులు మనకి చాలా త్వరగా వేగిపోతాయి కదా, వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆరపెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనే కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. బీన్స్ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. దాంట్లో పావు టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలి. నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఆనియను, ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్ మొత్తాన్ని, గ్రీన్ బీన్స్ ఇవన్నింటినీ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం తాలింపులో కలిసేలాగా తిప్పుకోవాలి. వీటిని కొంచెం సేపు మగ్గనిచ్చి తరువాత దానిలోనే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు బీన్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని వీటిని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూసారు కదా, కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు బీన్స్ అన్నీ కూడా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తము కూడా మన బీన్స్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి దానిలోనే మనం ఒక 5 టమాటోలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసి కలుపుకొని ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం టమాటాలు కూడా అన్నీ మగ్గిపోయాయి. ఇలా మగ్గితే టమాటాలు సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం కారం వేసుకోవాలి. మనమేం పచ్చిమిరపకాయలు వాడలేదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసాం కదా, అందుకే నేను కారం ఒక్కటే వేశాను. దీనిలో ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడి కొంచెం వేసుకున్నాను. ఇది కొంచెం అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. దీనిలో కొబ్బరి కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అది కూడా కొబ్బరి మొత్తం మన కర్రీకి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిలోనే కొంచెం వాటర్ మిక్స్ చేసేసి వాటర్ని పోసుకోవాలి. మనం చూసుకొని ఎంత వాటర్ అయితే సరిపోతుందో సుమారుగా నేను ఒక గ్లాస్ వేసాను వాటరు వేసి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసేసుకొని ఉడకనివ్వాలి. మీరు తీసుకున్న బీన్స్ ఒకవేళ ముదురుగా ఉంటే గనక కుక్కర్లో విజిల్స్ ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవచ్చు. నేను తీసుకునే లేతగా ఉన్నాయి కాబట్టి బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను దీనిలో
ఉప్పు చూశాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మన కూర ఆల్రెడీ అయిపోయిందండి. ఇంకా దీనిలో కొత్తిమీరని కట్ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు లాస్ట్‌లో గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన గ్రీన్ బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కర్రీని చపాతీ కానీ, రోటీ కానీ, రైస్‌లోకి కానీ దేంతో తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.